నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం రైతునగర్ గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాలుగా దేశ విదేశాలలో స్థిరపడిన గ్రామస్తులు అందరూ ఒకే వేదికపై వచ్చారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్తో కలిపి సంక్రాంతి జరుపుకున్నారు. సంక్రాంతి సంబరాలపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో మా ఫోర్ సైడ్స్ టీవీ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. రామ జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా రైతునగర్ గ్రామంలో అయితే భారీగా సంక్రాంతి సంబరాలు నెలకొన్నాయి. గత 3 రోజులుగా సంక్రాంతి సంబరాలు నెలకొల్పుతున్నటువంటి సిచ్యువేషన్. మాజీ శాసన సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దీనికి ముఖ్య అతిథిగా అయితే హాజరయ్యారు. ఈ గ్రామంలో జరుగుతున్నటువంటి సందడి అనేక రకాలైనటువంటి పోటీ కార్యక్రమాలతో పాటు అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే చేసిన నేపథ్యం మాట్లాడదాం. మనతో పాటు మరి మాట్లాడడానికి ఉన్నారు. సార్ నమస్కారం. సార్ గత దాదాపుగా చాలా సంవత్సరాల నుంచి కూడా మీరు ఇక్కడికి రైతునగర్ గ్రామానికి వస్తున్నారు. చాలా సంతోషంగా కూడా గడుపుతున్న సిచ్యువేషన్ ఎలా అనిపిస్తుంది సార్? ఇది సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలలో చాలా గొప్ప పండుగ. దక్షిణ భారతదేశంలో ప్రత్యేకంగా ఈ 2 రాష్ట్రాలలో అతి వైభవంగా జరుపుకునే పండుగ. ఈ పండుగ సందర్భంలో ఉభయ రాష్ట్రాల ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ, ప్రత్యేకంగా రైతునగర్ విషయం అడిగారు కాబట్టి ఈ రైతునగర్తో నాకు అభినాభ సంబంధం గత 47 సంవత్సరాలుగా ఉంది. నేను రాజకీయంలో ప్రవేశం చేసినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ గ్రామంతో నాకు ఆత్మీయ బంధం ఉంది, సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ జన్మభూమి ట్రస్ట్ ద్వారా ఏదైతే స్వచ్ఛంద సంస్థ ఉందో వాళ్ళు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ పండుగ చాలా గొప్పగా ఎక్కడ కూడా ఇంత పెద్ద పండుగ జరగదు. ఏదో చిన్న చిన్న ఈవెంట్స్ ఉంటాయి కానీ ఇన్ని రకాల ఈవెంట్స్ ఇంత కన్నుల పండుగ ఎక్కడ జరగదు. కాబట్టి నేను ప్రత్యేకంగా రైతునగర్ మీద ఉన్నటువంటి అభిమానంతో ఈ గ్రామానికి ప్రత్యేక రావడం జరుగుతుంది. ఇంత చక్కగా అమెరికాలో ఉన్నటువంటి వారు, అమెరికాలో స్థిరపడ్డ వాళ్ళు, ఆస్ట్రేలియా స్థిరపడ్డ వాళ్ళు, యూరప్ కంట్రీస్లలో స్థిరపడ్డ వాళ్ళు, హైదరాబాద్లో స్థిరపడ్డ వాళ్ళు, ఇంతమంది ఆడబిడ్డలు, మగబిడ్డలు, పిల్లలతో సహా కుటుంబ సమేతంగా ఈ పండుగ జరుపుకోవడానికి వస్తారు ప్రతి సంవత్సరం. వారిని చూసి ఆనందపడటానికి కోసం, వారితో ఈ పండుగ జరుపుకోవడానికి కోసం వాళ్ళంత దూరంకి వెళ్ళి వచ్చినప్పుడు కనీసం మన మర్యాద వారిని వాళ్ళ కన్నభూమికి జన్మభూమికి వచ్చినప్పుడు, మాతృభూమి ప్రేమతో ఇండియాకి వచ్చినప్పుడు వారిని కూడా మనం అభిమానంతో చూడడం చాలా అభినందనీయం. కాబట్టి నేను సర్పంచ్ గారు, మన గ్రామ పెద్దలందరూ కూడా నాకు ఆహ్వానిస్తే ప్రతి సంవత్సరం ఇంటి వద్ద జరుపుకున్నట్టుగా అనిపిస్తుంది పండుగ. నాకు ఇక్కడ నా కుటుంబ సభ్యులతోటే ఈ పండుగ జరుపుకున్నట్టుగా నేను ప్రతి సంవత్సరం భావిస్తూ ఉంటాను. కాబట్టి ఈనాడు ఈ పండుగ సందర్భంలో మరొకసారి ఇక్కడ హాజరైనటువంటి విదేశాల్లో స్థిరపడి ఇక్కడికి వచ్చి పండుగ జరుపుతున్నటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. మా ఫోర్ సైడ్స్ ఛానల్ తరఫు నుంచి కూడా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీరు ఒకసారి ఫోర్ సైడ్స్ ఛానల్ ఏదైతే ఈరోజు మన ముందుందో యాజమాన్యానికి, తర్వాత సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. మనతో పాటు మాట్లాడడానికి ట్రస్ట్ సంబంధించిన జన్మభూమి చారిటబుల్ ట్రస్ట్ సంబంధించినటువంటి వ్యవస్థాపకులు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? మీరు చాలా ఇయర్స్గా కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరికీ ఒక దగ్గర కూడా మీరు గ్యాదర్ అయ్యే విధంగా చేస్తున్నారు. ఎలా ఉంది సార్? ఇంతకుముందు సార్ చెప్పినట్టు గత 10 సంవత్సరాల నుంచి ఇది నిర్వహించుకుంటా ఉన్నాం. ఏదైతే మన అందరి కోరిక ఏదైతే ఉందో తమ జన్మభూమిలో ఈ పండుగను ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని చెప్పి, తన బంధుమిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, పుట్టిన వాతావరణంలో, చదువుకున్న వాతావరణంలో జరుపుకోవాలని ఏదైతే వాళ్ళ కోరిక బలీయంగా ఉందో దాన్ని సాకారం చేసుకోవడానికి మా వంతు ప్రయత్నంగా దీన్ని నిర్వహించడం జరుగుతుంది. గౌరవ మాజీ మంత్రివర్యులు, తర్వాత ఎమ్మెల్యే గారు, వారి సహకారం మాకు పూర్తిగా ఉంది. వారి యొక్క ఆత్మీయమైనటువంటి మాతో ఉన్నటువంటి సత్సంబంధాలను ఆసరాగా చేసుకొని మేము ప్రతి సంవత్సరం వారిని ఆహ్వానించడం, వారి పూర్తి సమయాన్ని ఇక్కడ కేటాయించడం, 2 రోజులు కూడా ప్రతి భోగి రోజు తర్వాత పండుగ రోజు పూర్తి సమయాన్ని తన కుటుంబం కంటే కూడా మాతో గడపడానికి ఇక్కడ రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి కూడా రైతునగర్ గ్రామంలో అయితే గత 10 సంవత్సరాలుగా ఈ సేవా కార్యక్రమాలకు సంబంధించి చేస్తున్నారు. అందరినీ ఒకే తాటి మీదకి తీసుకొచ్చి పండుగ వాతావరణాన్ని అయితే సెలబ్రేషన్ చేసుకునే విధంగా జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అందరినీ కూడా ఆకట్టుకునే విధంగా అయితే ఈ సంక్రాంతి సంబరాలు నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇది ఏదేమైనప్పటికీ జిల్లాలో అతి పెద్ద సంఖ్యలో కూడా
ఇక్కడ హాజరై అనేక కార్యక్రమాలు సంక్రాంతికి సంబంధించిన భోగి మంటలు కావచ్చు, సంక్రాంతికి సంబంధించినటువంటి ముగ్గులతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కనుమకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ కూడా చేసుకున్నటువంటి సిచ్యువేషన్. ఇది మొత్తానికి నిజామాబాద్ సంబంధించినటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, కామారెడ్డి జిల్లా.